మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి పుష్యమి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే పుష్యమి నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న? తప్పకుండా అండి. పుష్యమి నక్షత్రము అనగానే మనకి శాస్త్రం చెప్పినటువంటి మాట సరళ పుష్యమి త్రీణి అంటారు. అంటే సరళ రేఖ అంటే ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందో అలాగ 3 తారలు కలిసి ఆకాశంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. అదే పుష్యమి నక్షత్రము. అయితే పుష్యమి నక్షత్రానికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహము శని కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు. కాబట్టి చంద్రుడు, తరువాత బృహస్పతి అధిదైవంగా దీనికి ఉంటుంటారు. అయితే చూడండి, ఇక్కడ బృహస్పతి అంటే గురుడు, శని, చంద్రుడు కలయిక కాబట్టి కర్కాటకంలో సంచరించేటువంటి నక్షత్రం కాబట్టి ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కనుక హూ, హే, హో, డా అనేటువంటి అక్షరాల మీద జన్మిస్తే కనుక మీది పుష్యమి నక్షత్రంగా మీరు పరిగణించవచ్చు. అయితే పుష్యమి నక్షత్రం గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది ఒక ధార్మికమైనటువంటి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రంలో ఎవరు జన్మించినా వాళ్ళు కారణ జన్ములు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. బికాజ్ ఎందుకు అంటే మంత్రసిద్ధి గల నక్షత్రము పుష్యమి నక్షత్రము. పుష్యమి నక్షత్రము ఏ మాసంలో వచ్చినా దానికంటూ ఆ రోజుకంటూ ఒక ప్రసిద్ధి ఉంటుంది. గురువారము పుష్యమి కలిస్తే గురు పుష్యమి, ఆదివారము పుష్యమి కలిస్తే పుష్యార్క యోగము అంటారు. ఇంతటి శక్తి ఎందుకు వచ్చిందంటే పుష్యమి నక్షత్రం వలనే. వీళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. చాలా సెన్సిటివ్ పీపుల్, బికాజ్ చంద్రుడు అధిపతి కాబట్టి. తర్వాత ఏంటి అంటే ఓవర్ కేరింగ్ పీపుల్, ఓవర్ పొసెసివ్నెస్ పీపుల్. సో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు బికాజ్ చంద్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి. తర్వాత శని కాబట్టి వీళ్ళకి ఆధిపత్యం వహించేటువంటిది. శని ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. నేను సొంతంగా ఎదగాలి, నాకంటూ ఇది ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది శని కాబట్టి. తర్వాత 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా వీళ్ళ జీవన విధానం ఉండే అవకాశం ఉంటుంది మిడ్ ఏజ్ దాటిన తర్వాత. అయితే బృహస్పతి కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ కానీ ఆ స్కిల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ గురుడు శని ఇది కాబట్టి ఆ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ బయటికి రావు. అంటే అదొక శాపం లాగా, ఎంత ఉన్నప్పటికీ కూడా కూపస్థ మండూకంలాగా అక్కడే ఉంటారని చెప్పొచ్చు. ఇక పర్సనల్ చార్ట్లో కనుక రాజయోగ కారకుడు కనుక మంచి యోగిస్తూ ఉంటే అద్భుతంగా వీళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒరిజినల్ సెకండ్ లార్డ్ వచ్చేసి రవి కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ సెకండ్ లార్డ్ రవి ఎప్పుడైతే అయ్యారో మాట విషయంలోనే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మాట అలా అన్నారని ఇలా అన్నారని కాస్త తగులు అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. థర్డ్ అండ్ 12th లార్డ్ గురుడు అవుతారు కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్స్పెండిచర్. అండ్ 12th లార్డ్ గురుడు కాబట్టి ఈఎంఐస్ కానీ లోన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ పెట్టడానికి కానీ ఏది అప్పు చేసి పెట్టకూడదు. పెట్టారంటే నష్టపోతారని చాలా ఈజీగా చెప్పొచ్చు. అయితే 4th అండ్ 11th లార్డ్ శుక్రుడు అవుతారు. ఇక్కడ వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశము ఏమిటి అంటే పెళ్ళైన తర్వాత ఇక్కడ ఏ మనిషికైనా 2 ఫ్యామిలీలు ఉంటాయి నాగరాజ్ గారు. తన తండ్రి, తన తల్లి, తన సిబ్లింగ్స్ ఒక ఫ్యామిలీ అయితే తన భార్య లేదా తన భర్త, తన పిల్లలు ఒక ఫ్యామిలీ కింద వ్యవహరించబడుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినట్టు తన భార్య లేదా తన భర్త, పిల్లలు ఆ ఫ్యామిలీ లైఫ్ ఎంటర్ అయిన తర్వాత ఒక సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణం వీళ్ళకి కనిపిస్తుంది. ఒక ప్లెజర్ని, ఒక సుఖాన్ని, ఒక ఆనందాన్ని, భోగాన్ని అనుభవిస్తారని చెప్పచ్చు. అప్పటిదాకా వీళ్ళకి కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే 5th అండ్ 10th లార్డ్ కుజుడు అవుతారు. వీళ్ళకి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. స్పైసీ ఫుడ్ ఐటమ్స్ బిజినెస్లు చాలా బాగుంటాయి. తర్వాత కుజుడు కాబట్టి కష్టపడేటువంటి రంగాలు పోలీస్ కానీ, ఆర్మీ కానీ, సాఫ్ట్వేర్, ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా కుజుడు రూల్ చేస్తుంటాడు కాబట్టి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడం కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన కిచెన్ దాంట్లో యుటెన్సిల్స్ వ్యాపారాలు కానీ, లేకపోతే ఐరన్ సంబంధించినవి కానీ, అండ్ కుజుడు కాబట్టి కాపర్ బిజినెస్లు కానీ, రాగి వస్తువులు అమ్మడం కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తాయి. వ్యవసాయం చాలా బాగుంటుంది. అండ్ తర్వాత 5th అండ్ 10th లార్డ్ కుజుడు అవుతున్నాడు కాబట్టి లైఫ్లో వీళ్ళ యొక్క పర్సనల్ చార్ట్లో కుజ మహాదశ ఆరు కుజుడు యొక్క అంతర్దశలో వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. భూమిని నమ్ముకోవాలి. ఎక్కువగా ఈ యొక్క పుష్యమి నక్షత్రం వాళ్ళు భూమిని నమ్ముకుంటే వీళ్ళకి తిరుగు ఉండదని చెప్పచ్చు.
ఇది మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. అయితే 6th అండ్ 9th లార్డ్ గురుడు అవుతున్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయని చెప్పడానికి సెకండ్ కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. కాస్త అటు ఇటుగా ఫైనాన్షియల్గా మీరు ఏదైనా రిస్కీ జాబ్ ఏదైనా చేసినా ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతారు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. అయితే 7th అండ్ 8th లార్డ్ ఇక్కడ శని అవుతున్నారు. మేజర్గా పుష్యమి నక్షత్రం వాళ్ళకి పెళ్ళైన తర్వాత మ్యారీడ్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అందరికీ అని కాదు, మెజారిటీ ఆఫ్ పుష్యమి నక్షత్రం పీపుల్ డైవర్స్ కేసులు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా డైవర్సులు 2 మ్యారేజెస్ అవ్వడం కానీ, ఫస్ట్ మ్యారేజ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అది కూడా చాలా తొందరగా, క్విక్గా, అంటే పెళ్ళైనటువంటి 1 సంవత్సరం 2 ఇయర్స్ లోపులోనే ఆ రిజల్ట్స్ అనేవి కనబడిపోతాయి. ఈ ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో కనుక శని చాలా బాగున్నాడు, సప్తమాధిపతి చాలా బాగున్నాడు అనుకుంటే వెరీ షూర్ మీరు మంచి మ్యారీడ్ లైఫ్ మీకు ఉంటుందని చెప్పొచ్చు. ఆర్ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది ఉంటుంది. అయితే వీళ్ళకి వచ్చేటువంటి వీళ్ళు ఏ ఏ బిజినెస్లు కానీ, ఏ ఏ వ్యాపారాల్లో, లేకపోతే ఈ యొక్క ఏ వృత్తిలో ఇంకా బాగా రాణిస్తారో కొన్ని శాస్త్రం చెప్పింది. అవి కనుక చూస్తే ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ అనేటువంటి చాలా బాగుంటాయని చెప్పొచ్చు. పొలిటికల్ కెరీర్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఈ యొక్క బిజినెస్లో చెప్పాలంటే రెస్టారెంట్ అండ్ బార్స్, ఎక్కువగా లిక్విడ్స్ మీద ఫోకస్ చేయాలి. బికాజ్ కర్కాటక రాశికి సంబంధించింది కాబట్టి లిక్విడ్స్ అండి. పాలు, పాల పదార్థాలు, తర్వాత వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, వైన్స్ కానీ, తర్వాత డ్రింక్స్ కానీ, ఆక్వా కానీ, రొయ్యల చెరువులు ఇవి కూడా. సో తర్వాత ఏమిటి అంటే సీ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి. తర్వాత చెప్పాలంటే వ్యవసాయం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. తర్వాత గార్డెనర్స్ కింద, తర్వాత లాయర్స్ కూడా లాయర్గా, జడ్జి కింద చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు ఉంటే నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఉంటే ఈ యొక్క జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లోకి మీరు వెళ్ళండి. అద్భుతంగా రాణించగలుగుతారు. బికాస్ ఆ వాదన, ఆ వాక్చాతుర్య పటిమ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా బాగా రాణించగలుగుతారు. అయితే ఎక్కువగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా శాస్త్రం కొన్నిటిని ఎస్పెషల్గా మెన్షన్ చేసింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఈ యొక్క డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం కానీ, జాండీస్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ విశ్వావసునామ సంవత్సరం కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్చి 30వ తారీఖు నుంచి వీళ్ళకి అష్టమ శని దోషం వెళ్ళిపోయింది. సో అష్టమస్య ప్రాణ సంకట, మేజర్గా ఉండేటువంటి శని యొక్క దోషం వీళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి శని 9th హౌస్లోకి వెళ్ళాడు కాబట్టి శని దోషం పట్టట్లేదు, అలాగని యోగాన్ని కూడా ఇవ్వడం లేదు. అయితే ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి చూస్తే మే 15వ తారీఖు దాకా గురుబలం చాలా బాగుంది. మే 15వ తారీఖు తర్వాత గురుడు వీళ్ళకి వీక్ అవుతున్నారు, 12th హౌస్లోకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మే 15 to అక్టోబర్ లోపు వీళ్ళకి జీవితంలో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ గురుబలం లేదు, ఆదాయము తగ్గడము, సడన్గా ఇన్కమ్కి గండి పడడము, పేరు డీఫేమ్ అవ్వడము, ఎలిగేషన్స్ ఏమైనా రావడము, లేకపోతే సడన్గా ఏదైనా ఖర్చులు పెరగడం, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోవడం, ఐదర్ ఎనీ శుభకార్యానికి కావచ్చు, తీర్థయాత్రలకి, దేవుడికి, దైవ కార్యక్రమాలకి ఏదైనా అవ్వచ్చు, విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, తద్వారా వచ్చేటువంటి సమస్యలు ఇరుక్కోవడం, అక్టోబర్ దాకా చాలా ఇబ్బందులు ఉంటాయి. అండ్ 2026 మిడ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇన్కమ్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి చూస్తే కనుక 8వ స్థానంలోకి రాహు వస్తున్నాడు మే 18వ తారీఖు తర్వాత. 8వ స్థానంలోకి రాహు వచ్చి అత్యాశకి వెళ్ళకూడదు, అష్టమంలో రాహు కాబట్టి ఏదో వస్తుంది, ఏదో చేసేద్దాం అనేటువంటి విషయం మీద ముందుకు వెళ్ళిపోతే ఉన్నది అనుకున్నది రెండు పోతాయి. బికాజ్ రాహు అష్టమ స్థానంలో కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేటువంటి టైం అంతా కొంచెం రిస్కీగా ఉంది కాబట్టి సేఫ్ గేమ్ ఆడడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత ఏమిటి అంటే కేతు 2వ స్థానంలోకి వస్తున్నాడు వీళ్ళకి. 2వ స్థానంలోకి మే 18వ తారీఖు తర్వాత వస్తున్నాడు కాబట్టి మాట విషయంలో ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు మళ్ళీ కేతు కన్ఫర్మేషన్ చేస్తున్నాడు దాన్ని. సో చూడండి, ఇక్కడ గురుబలం లేకపోవడం, అష్టమంలో రాహు, 2వ స్థానంలో కేతు అన్నీ కూడా ఒకేసారి ఫైనాన్షియల్ ఇబ్బందులు అండ్ ఏదైనా ఒక ఎలిగేషన్స్ రావడం, మాట విషయంలో ఇబ్బందులు రావడం లాంటివి జరిగే అవకాశాలు. అండ్ పుష్యమి నక్షత్రంలో జన్మించి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చదువు విషయంలో ఎన్నో ఆటంకాలు రావడము, ఉత్తీర్ణత శాతము తగ్గడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా మంచి కాన్సన్ట్రేషన్ ఇంకా పెంచుకోండి. ఇష్టదైవ ఆరాధన, కులదేవత ఆరాధన తప్పకుండా ఉండాలి. ఎన్ని దోషాలున్నా సరే మనకి కులదేవత ఆరాధన ఉండి, కులదేవత అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళిపోతాం.
ఏ ఆపద మనల్ని రాకుండా కులదేవత కాపాడుతూ ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి అంటే కులదేవతను సరిగ్గా ఆరాధన చేయరు. సో కులదేవతను ఎస్పెషల్గా బాగా ఆరాధన చేయండి. ఇష్టదైవాన్ని ఎక్కువగా నమ్ముకోండి. మంత్ర సాధన ఎక్కువగా ఏదైతే ఇష్టదైవ ఆరాధన మంత్ర సాధన చేయండి, తప్పకుండా మీరు ముందుకు వెళ్తారు. అయితే ఎస్పెషల్లీ 28వ తారీఖు జూలై దగ్గర నుంచి 18వ తారీఖు సెప్టెంబర్ దాకా కుజుడి యొక్క బలం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈ మంత్స్లో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో భూలాభము, స్వర్ణలాభము, వాహన సౌఖ్యము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ టైంలో కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడేవాళ్ళు, తగాదాలు కలహాల్లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఎనీ ప్రాబ్లంలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడేవాళ్ళైనా ఖచ్చితంగా వాటి నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పొచ్చు. చాలా మంచి టైం ఇది. తర్వాత మళ్ళీ తిరిగి 7th డిసెంబర్ దగ్గర నుంచి 15వ తారీఖు జనవరి దాకా కుజుడి యొక్క సమయం చాలా బాగుంది కాబట్టి ఈ టైంలో కూడా చాలా బాగా రాణిస్తారని చెప్పొచ్చు. అయితే రవి యొక్క బలం పెరగడం మూలాన ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 15 దాకా రవి సంపూర్ణంగా బలాన్ని ఇస్తున్నారు. ఈ టైంలో రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పదవి యోగాలు ఉంటాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్తలు అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు, గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైంలో మీరు ప్రయత్నం చేయండి, ఎస్పెషల్లీ సక్సెస్ కొడతారు. అండ్ రవి బలం పెరగడం మూలాన అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో, కార్యసిద్ధి అనేటువంటి జీవితంలో ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి రవి పెరిగిన తర్వాత మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 15 దాకా వీళ్ళకి రవి యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ మంత్స్లో మీకు రాజయోగం పడుతుంది. మిగతా మంత్స్ అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మీ కష్టాన్ని నమ్మండి, మనోధైర్యంతో పనిచేయండి, అవే ఆయుధంగా పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ఎస్పెషల్లీ ఈ యొక్క గురుడికి సంబంధించి దత్తాత్రేయ స్వామి ఆరాధన, శివ ఆరాధన, తర్వాత గోసేవ చేయడము, కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం లాంటివి చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో చేసుకోండి. లేదు మాకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే భారీగా ఏదైనా మేము చేయాలనుకుంటున్నాము అనేటువంటి విషయానికి వస్తే శ్రీరుద్ర యాగము కానీ, గురుడికి సంబంధించినటువంటి పూజలు కానీ తప్పకుండా ఆచరించండి. అండ్ ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ కూడా చెక్ చేసుకోవాలి. దాంట్లో ఏవైనా సరే యోగాలు ఉంటే ఖచ్చితంగా దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు, పరిహారాలు అవసరం లేదు. ఒకవేళ అక్కడ కూడా దోషం ఉంది అనుకుంటే రెండింటినీ కలగలిసి ఏదైతే పరిహారం ఉంటుందో ఆ పరిహారం ఆచరించండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఏ వారం వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి ఎస్పెషల్లీ సోమవారం చాలా బాగుంటుంది నాగరాజు గారు. ఎవరైనా సరే వారి అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం దోషాలు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే పర్సనల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? తప్పకుండా అండి, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచినటువంటి విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి, ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ అంటే మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.